హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు ఉగాది వెనక ఉన్న అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే కొత్త సంవత్సరానికి నాంది పలికే రోజు. కొత్త బట్టలు వేసుకొని షడ్రుచులతో ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం ఇలాంటి అద్భుతమైన కలయికే ఈ ఉగాది పండుగ. ముందుగా ఉగాది అనే పదంతో మొదలు పెడదాం. ఇది రెండు సంస్కృత పదాలు కలయికతో ఏర్పడుతుంది. యుగ అంటే శకం, ఆది అంటే మొదలు. మొత్తానికి ఒక శకానికి మొదలు అనే అర్థం వస్తుంది. అయితే సంస్కృతం అవ్వడంతో యుగ అనే పదానికి మరొక అర్థం కూడా ఉంది, నక్షత్రాలు గమనం. మొత్తానికి కలిపితే నక్షత్రాలు గమనం, తిరిగి మొదలు పెట్టడం అని అంటారు. ఇది ఆస్ట్రాలజికల్ టర్మ్స్లో చెప్పే మాట. భూమి ఒక సంవత్సరం కాలం మొత్తం సూర్యుని చుట్టూ తిరిగి ఒక రెవల్యూషన్ పూర్తి చేస్తుంది. అంతరిక్షం నుంచి చూస్తే భూమి తిరుగుతుంది అని అనిపిస్తుంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాకుండా ఇది వేరే రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఉగాది అంటారు, కర్ణాటకలో యుగాది అంటారు, మహారాష్ట్రలో గుడిపాడు అనే పేర్లతో పిలుస్తారు. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఉంది. ఉగాదికి నాడు రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మొదటిది ఉగాది పచ్చడి, రెండోది పంచాంగ శ్రవణం. ప్రతి సంవత్సరం ఒక వేద పండితుడి చేత తెలుగు క్యాలెండర్లోని విశేషాలను తెలుసుకుంటాము. శుభకార్యాల కోసం, ముహూర్తాల కోసం, రోజువారీ స్థితిగతుల కోసం, ముఖ్యంగా సూర్య చంద్ర గమనాలు, రాశి ఫలాలు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుంటాము. ఆ పుస్తకాన్ని పంచాంగం అంటారు. అయితే క్యాలెండర్ లేదా పంచాంగం అని ఎందుకు అంటారో తెలుసా? ఈ 5 అంగాలు లేదా భాగాలు తిథి, వార, నక్షత్ర, యుగ, కారణము గురించి వివరిస్తుంది కాబట్టి దీన్ని పంచాంగం అని అంటారు. ఇది గడిచే సమయానికి ఉండే క్యాలిక్యులేషన్స్. తిథి చంద్రుడి స్థానం ప్రకారం వచ్చే రోజు. వారంలో వచ్చే రోజు. నక్షత్రం చంద్రుడితో కలిసే నక్షత్రం. యుగ సూర్య చంద్రుల మధ్య ఉండే యాంగిల్ వాల్యూ. కారణం తిథిలో సగభాగం. ఈ 5 విషయాలతో శుభకార్యాలు, పండుగలు, స్థార్థకర్మలు ఇలా అన్నీ తెలుసుకొని జరుపుకుంటాము. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ని డీటెయిల్గా చూద్దాం. భూమి రొటేట్ అవుతున్నప్పుడు రాత్రి పగలు ఏర్పడుతుంది. అదే సూర్యుడి చుట్టూ ఒక ఎలిప్టికల్ ఆర్బిట్తో తిరగడంతో ఋతువులు అంటే సీజన్స్ ఏర్పడతాయి. నక్షత్రాలను 12 గుంపులుగా విభజిస్తారు. ఒక్కొక్క నక్షత్రాల గుంపుకు ఒక్కొక్క రకమైన ప్రత్యేక ఆకారం ఉంటుంది. అలా మనకి 12 రాశులు ఉంటాయి. ఇక ఉత్తరాయణం, దక్షిణాయనం అనే పుణ్యకాలాలు అంటే దాన్ని బట్టి ప్రయాణం అని అర్థం. సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు కనిపిస్తాడు, మరో 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. దక్షిణాయనం ఇది దేవతలకు రాత్రి పగలుతో సమానం. ఇక్కడ దేవుళ్ళు అంటే ఇంద్రుడు, వాయువు, అగ్ని, కుబేర, వరణ ఇలా 33 దేవుళ్ళు ఉంటాయి. అయితే దేవుళ్ళు ఉత్తరాయణం మేలుకొని ఉంటే దక్షిణాయనంలో నిద్రపోతారు. అయితే దేవుళ్ళు మేలుకొనే పాయింట్తో ఉత్తరాయణం సమయాన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశి దేవుళ్లకు తెల్లవారుజామున అని అంటారు. అందుకే అందరూ ఆ రోజు దేవాలయకు వెళ్ళి దర్శించుకుంటారు. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని విష్ణు ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి ఆ నారాయణమూర్తిని ప్రార్థిస్తారు. ఇప్పుడు పక్షం అంటే ఏంటి, అలాగే శుక్లపక్షం, కృష్ణపక్షం గురించి తెలుసుకుందాం. ఒక నెలలో ఉండే 30 రోజులను 2 పక్షాలుగా విభజిస్తారు. అంటే చెరొక 15 రోజులుగా పరిగణిస్తారు. అమావాస్య తర్వాత వచ్చే రోజుని శుక్లపక్షం అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే రోజులని కృష్ణపక్షం అంటారు. శుక్లపక్ష తిథులు పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. మీరు గమనిస్తే మొదట 14 తిథులు, చివర ముందు శుక్లపక్షం అని
లేదా కృష్ణపక్షం అని ఉంటుంది. శుక్లపక్షం అయితే శుక్లపక్షం అని, కృష్ణపక్షం అయితే కృష్ణపక్షం అని ఉంటుంది. ఎగ్జాంపుల్, ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి లేదా కృష్ణపక్ష ఏకాదశి అని ఉంటుంది. చివరి తిథి మాత్రం శుక్లపక్షంలో పౌర్ణమి, కృష్ణపక్షంలో అమావాస్య అవుతుంది. ఇవే కాకుండా పంచాంగంలో ఋతువుల గురించి, కాలాల గురించి కూడా తెలుస్తాయి. వసంత ఋతువు స్ప్రింగ్ సీజన్, గ్రీష్మ ఋతువు సమ్మర్ సీజన్, వర్ష ఋతువు రెయినీ సీజన్స్, శరత్ ఋతువు ఆటమ్ సీజన్, హేమంత ఋతువు ఎర్లీ వింటర్ సీజన్, శిశిర ఋతువు వింటర్ సీజన్. ఇలా అన్నిటి గురించి కూడా ఈ పంచాంగంలో మనం తెలుసుకోవచ్చు. ఉగాది పండుగ తెలుగువారికి మొదటి పండుగ అని, దానికి యుగాది అని పేరు కూడా ఉంది. యుగము అనగా జత అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం ఈ రెండిటిని కలిపి ఉగాది అంటారు. ఒక సంవత్సరంగా పిలుస్తారు. ఉగాది అంటే నక్షత్రం, గా అంటే గమనం, అంటే నక్షత్ర గమనం. ఈ రోజు నుంచి లెక్కించడం ప్రారంభమవుతుంది అని అంటారు. ఉగాది ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఉగాది తెలుగు న్యూ ఇయర్గా కూడా పిలుస్తారు. ఈ ఉగాది తెలుగు వాళ్ళే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, ఆసాంలో కూడా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మ ఉగాది రోజు సృష్టిని ప్రారంభించాడంట. ఆ రోజు నుంచి ఉగాది అని జరుపుకుంటాము. పురాణాల ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే బ్రహ్మకు మాత్రం ఒక రోజు. అయితే ప్రతి ఉగాదికి బ్రహ్మ ఒక కొత్త రోజు మొదలు పెడతాడు. పురాణాల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగతనం చేస్తాడు. సముద్రంలో దాచుకుంటాడు. తనకు సహాయం చేయమని బ్రహ్మ విష్ణువుని కోరుతాడు. అప్పుడు విష్ణుమూర్తి తన కోరిక మేరకు మత్స్యావతారంతో సముద్రంలోకి వెళ్ళి ఆ సోమకాసురుడిని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకి అప్పగిస్తాడు. అలా బ్రహ్మకు చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఇస్తాడు కాబట్టి ఆ రోజు నుంచి బ్రహ్మ సృష్టి మొదలుపెట్టాడు. కావున చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉగాదిని జరుపుకుంటాడు. ఉగాది రోజు మరో ముఖ్యమైనది ఏంటి అంటే ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి షడ్రుచులతో కలిగి ఉంటాయి. అంటే 6 రుచులు. అవి ఏంటి అంటే తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు కలిపి తయారు చేస్తారు. ఈ 6 రుచుల్లాగా మన జీవితం ఈ సంవత్సరం మొత్తం అలా ఉంటుంది అని ఈ ఉగాది పచ్చడితో మన జీవితాన్ని పోలుస్తారు. ఈ పచ్చడి దేవుడికి ముందుగా ప్రసాదం పెట్టి ఆ తర్వాత ఇంటిల్లిపాది అందరూ స్వీకరించి ఆనందంగా జరుపుకుంటాము ఈ ఉగాది పండుగ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.